హాయ్ అండి. రెడీమేడ్ ఫ్రాక్తో అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ బాడీ పొడవు అనేది రెడీమేడ్ దానికి ఎంత ఉందనేది చూసుకుందాం. చూసారు కదా, ఈ బాడీ పొడవు అనేది 11 ఇంచెస్ వచ్చింది. అక్కడి నుంచి తర్వాత కింద ఫ్రాక్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం. చూడండి, ఫ్రాక్ పొడవు అనేది నాకు ఈ పాపకు వచ్చేసేపాటికి 15 ఇంచెస్ వచ్చేసింది. రెండింటి ముందర ఒక బుక్ మీద అనేది మనకు గుర్తుండే విధంగా రాసుకుందాం. రాసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసేసి ఒకసారి మార్కింగ్ చేసుకుందామండి. లైనింగ్ను ఎలా హోల్డింగ్ వేసుకుంటున్నానో చూడండి. లైనింగ్ వచ్చేసేసి వాళ్ళు మొత్తం మనకి తీసుకొచ్చి ఇస్తారండి, బాడీకి కింద లంగాకంతా. అయితే ఇదిగోండి, లైనింగ్ బాడీకి ఎలా మడతేస్తున్నాను చూడండి. 2 హోల్స్, ఇక్కడ వచ్చేసి 2 ఓపెన్. ఇదండి, ఇది బార్ ముక్క. ఒకసారి దాన్ని ఎలాగో మిడిల్కి మడుచుకొని తర్వాత అటు పక్కన ఓపెన్ ఉన్నది తీసుకొచ్చి ఈ హోల్డింగ్ మీద వేయండి. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మిడిల్కి ఇలా మడిస్తే 2 హోల్స్ మన వైపు ఉండేటట్టు చూడండి. ఓపెన్స్ వచ్చేసేసి అటు ఉండేటట్టు చూడండి. ఆ హోల్డింగ్ అయిపోయి నెక్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఫుల్ పొడవు, మనకు కావాల్సిన పొడవు ఎంత 11 ఇంచెస్ కదా. ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. ఒక అంగుళం కలుపుకొని 12 ఇంచెస్ హోల్డింగ్ మళ్ళీ మన సైడ్కి తిప్పుకొని ఇలాగా పైన వచ్చేసేసి ఫుల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేయాలి. చిన్న పాపే కదండి. ఫుల్ షోల్డర్ వచ్చేసేసి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. 1 షోల్డర్ వచ్చేసేసి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఫ్రంట్ నెక్ వచ్చేసేసి 4.5ని మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ కొట్టుకోండి. మళ్ళీ చంక డౌన్ వచ్చేసేసి 5.5 ఇంచెస్ పెట్టుకోండి. తర్వాత స్క్వేర్ బాక్స్ కట్టుకొని దాంట్లో రౌండ్ షేప్ని డ్రా చేయండి. తర్వాత పొడవు ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి చంక డౌన్ వైపుకి ఇలా కరువుగా కటింగ్ పెట్టుకోండి. తర్వాత చంక డౌన్ ఇట్లా క్రాస్గా సైడ్న తీసుకోండి. తర్వాత కింద పార్ట్ కటింగ్ చూడండి. క్లాత్ ఇలా అండి, ఇది ఇచ్చేసేసి లైనింగ్ 3 మీటర్లు తీసుకొచ్చింది. అలా హోల్డింగ్ వేసుకోండి ఫుల్గా. 2 మడతల మీద హోల్డింగ్ వేసి ఫుల్ హోల్డ్ అట్టు ఉంది కదా, చూడండి ఒకసారి చూపిస్తాను. ఈ ఫుల్ హోల్డ్ని తీసుకెళ్ళి ఆ 2 ఓపెన్స్ ఉన్న దాని మీద వేయండి. ఆ పైన అనేది కోన్ షేప్ వచ్చే రీతిగా వేసుకోండి. చూడండి ఒకసారి క్లారిటీగా చూపిస్తాను కొంచెం. అదిగోండి, ఇలా కోన్ షేప్ వచ్చేటట్టు వేసుకోండి. ఈ కోన్ షేప్ మీద చూడండి 2 హోల్స్ వచ్చినాయి, తర్వాత 2 ఓపెన్స్ వచ్చింది క్లాత్. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం చూడండి. ఆ పై పార్ట్ హోల్డింగ్ వైపు ఇక్కడ కోన్ షేప్ ఉన్న దగ్గర నడుము అనేది డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ బాడీ కట్ చేసుకున్నాం కదా, బాడీని యాజ్ టీజ్గా పెట్టుకోకూడదు, కొంచెం పైకి పెట్టుకోవాలి. ఒక అంగుళం అనేది బయటికి రావాలి. చూడండి ఏ రీతిగా పెట్టాను బయటికి, అది అక్కడి నుంచి ఆ బాడీని అక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకొని పైన కోన్లో ఈ మూలన ఎంత పొడవు వచ్చిందో అటు పక్కన కూడా అంతే లెంత్ పొడవులో ఉండేటట్టు చూసుకోండి. ఆ 2 మార్కింగ్స్ మధ్యలో కొంచెం కరువుగా ఇలా డ్రా చేసుకోండి. ఈ కరువులోనే మనం నడుము అనేది అడ్జస్ట్ చేయాలండి. ఎక్కువ కిందకి పెట్టకూడదు, ఎందుకంటే క్రాస్గా ఉంది కదా ముక్క, ఇక్కడ అది సాగిపోద్ది. మళ్ళీ ఎక్కడైతే నడుము మార్కింగ్ చేసామో అక్కడి నుంచి మనకు కావాల్సిన లంగా పొడవును అనేది మార్కింగ్ చేయాలి. ఇది లైనింగ్ కదా, చూడండి ఇందాక మనకి ఎంత వచ్చింది మార్కింగ్, అక్కడికి మార్కింగ్ చేసుకున్నాము. కొంచెం పొడవు కావాలి అందులో లైనింగ్, పాపకి పొడవు కావాలంది డ్రెస్, దాన్ని బట్టి మార్కింగ్ చేసుకొని ఇలా డాట్స్గా పెట్టుకోవాలి. టేప్ని జరపాలి, పైన నడుము దగ్గర జరపాలి, కింద కూడా జరుపుకుంటా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతా ఇలా కరువుగా గీసుకోవాలి. చూడండి ఎట్లా గీస్తున్నానో. తర్వాత కటింగ్ చేసుకుందామండి. పైన నడుము దగ్గర రౌండ్గానే యాజ్ టీజ్గా ఆ మార్కింగ్ మీదే కట్ చేయాలండి. కింద పొడవు దగ్గర కూడా యాజ్ టీజ్గా కట్ చేయాలి కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. పై తీసుకుందాము. ఇదిగోండి, పళ్ళులో ఈ పార్ట్ అనేది అమ్మాయికి ఫ్రంట్ పార్ట్గా కావాలంట. బాడీని యాస్టీస్గా నేను నెక్ ఓపెన్ చేయలేదండి, నెక్ అనేది కొంచెం మోడల్ పెట్టమంది, అది చూసి ఓపెన్ చేసుకుంటాము. యాస్టీస్గా మనకి ఎంతైతే కావాలో అంతకి మార్కింగ్ చేయండి.
మార్కింగ్ చేసుకున్నది కట్ చేసేయండి. బాడీని అలా వేసేసేసి కటింగ్ పెట్టేయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేసినాయి కటింగ్లో. చూసారు కదా నేను ఎట్లయితే కట్ చేశానో. ఈ రెండింటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసేసి లంగా పార్ట్కి చూద్దాము. లంగా పార్ట్కి క్లాత్ని తీసుకున్నానండి. క్లాత్ వచ్చేసి ఇలా 2 హోల్స్ ఉండాలి. చూసారు కదా, గమనించారు, ఒకసారి గమనించండి. 2 హోల్స్ 2 మడతల మీద వేసాను క్లాత్ని. అలా వేసుకొని 4 మడతల మీద ఫుల్ సర్కిల్ అంబ్రెలా వచ్చిద్ది అని చూశాను. ఫుల్ సర్కిల్ అంబ్రెలాకి క్లాత్ కొంచెం తక్కువ అనిపించింది. అందుకని మళ్ళీ సెమీ సర్కిల్లోనే చూద్దాము అని చెప్పేసి ఓపెన్ చేసేస్తున్నాను. సెమీ సర్కిల్లోనే చూడండి ఒకసారి 2 హోల్స్ మీద ఉంది క్లాత్. తర్వాత అదిగోండి ఈ హోల్డింగ్ని తీసుకెళ్ళి ఆ ఓపెన్స్ మీద వేసాను. అక్కడ కోన్ షేప్ అనేది వచ్చింది. ఆ కోన్ షేప్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ ఉంది కదా, లైనింగ్ పార్ట్ని పెట్టి నడుముని ఆ కోన్ షేప్లోనే మనకి దీనికి కూడా ఫ్రంట్ పై ముక్కకు కూడా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా అక్కడే నడుము అనేది వస్తుంది. చూడండి, నడుము అనేది అక్కడ అడ్జస్ట్ చేయాలి, కింద పొడవు. ఈ అంబ్రెలా ఫ్రాక్కి లైనింగ్ పెద్ద లెంత్ ఏం తగ్గించాల్సిన పని ఉండదండి. మరి తగ్గిస్తే చాలా పైకి ఉన్నట్టుండిద్ది. కొంచెం దీని మీద దానికి 1 అంగుళం తేడా ఉంటే సరిపోద్ది. దాన్ని అలా వేసేసుకొని తీస్తే కింద పార్ట్ కూడా వచ్చేసిద్ది. అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసేసి పాపకి బుట్ట హ్యాండ్స్ కావాలంటే బుట్ట హ్యాండ్స్ కటింగ్ పెడుతున్నాను. చూడండి క్లాత్ని ఎలా వేసానో. క్లాత్ వచ్చేసేసి ఇది 4 మడతల మీద తీసుకున్నానండి. 4 మడతలు చూడండి, ఒకసారి చూపిస్తున్నాను క్లారిటీగా. అదిగోండి 4 మడతల మీద వేసాను. అక్కడ ఇప్పుడు మార్కింగ్ చూపించే దగ్గర ఏమో హ్యాండ్ పొడవు చూసుకోవాలి. ఇదంతా లూజు బుట్ట పెట్టుకోవాలి కదా, హ్యాండ్ని డ్రా చేసుకొని ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అనేది తీద్దాం. చూడండి, పైన షోల్డర్ మీద అనేది కొంచెం కటింగ్ పెట్టుకోండి. ఇది అనేది షోల్డర్ మీద యాడ్ చేయాలి. మనం ఎక్కడి నుంచి అయితే కుచ్చు పెట్టుకోవాలో బుట్ట అనేది అక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసేయండి. తర్వాత దీనికి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ గ్రీన్ కావాలంది. ఇది లంగా తీసుకున్నాక మిగిలింది కిందది ఫ్రాక్కి కింద పార్ట్ తీసినాక మిగిలిన దాంట్లో ఆ అంచుని ఆవిడ హ్యాండ్స్కి వేసుకుంటానంది బుట్టకి. చూడండి అయిపోయిందంటే ఇంకా అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ ఇంకో వీడియోలో చూపిస్తాను.